అవసరానికి ఆటోకి వాహన మిత్ర నెక్స్ట్ పడుతుందండి. ఒకటో పడుతుంది. నా పేరు వెంకటేష్. వెంకటేష్ గారు చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదండి, ఎలా ఉందంటారు? బాగుందండి, బాగుంది. పర్వాలేదు. మరి ఇస్తామన్న పథకాలు ఏమైనా వస్తున్నాయండి? వస్తాయండి, ఒకటో వస్తుంది కదండి. ఇప్పుడు గ్యాస్ వస్తుంది, గ్యాస్ ఇచ్చారు. తర్వాత అమ్మఒడి కూడా వేస్తానంటున్నారు. ఇది మోహన్ మిత్ర కూడా నెక్స్ట్ ఇంకా ఒకటో కూడా వస్తుందండి. వేస్తే కంగారు పడకూడదు కదా మరి. అంటే మీకు గతంలో వాహన మీద 10,000 వచ్చేది, ఇప్పుడు ఆ 10,000కి 5,000 పెంచి 15,000 ఇస్తున్నారు కదండి. ఇస్తానన్నారండి, వస్తా త్వరలో వస్తా. మరి వేచి చూడాలి కదా, మనం ఇచ్చే వరకు చూడాలి. చూసాక మరి అప్పుడు చెప్పాలి. కానీ మరి ఇప్పుడు తొందరపడితే అవ్వదు కదా. కొత్త ప్రభుత్వం తొందరలో ఒకటి అవుతాయండి. మరి మీ వాహనాలకి కేసులు కానీ ఇవి కానీ ఏమైనా ఎక్కువైనాయి అంటారా? ఏమీ లేవండి, ఇంకేమీ లేవు. ఉంటాయి, ఎక్కడో ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉంది. కేసులు అవి ఏమీ లేవు, బాగానే ఉంది ఇప్పుడైతే. ఫ్రీ బస్ అన్నారు కదండి మహిళలకు, మీకు మీ ఉద్దేశం ఏంటారు ఫ్రీ బస్? ఫ్రీ బస్ అంటే ప్రస్తుతానికి లేదు కదండి. ఫ్రీ బస్సు ప్రస్తుతం లేదు. తర్వాత మరి పెట్టాక ఎలా ఉంటుంది అనేది ఇప్పుడెప్పుడే చెప్పలేం కదండి. అంటే మీ ఆటో వాళ్ళకి నడుపుకునే వాళ్ళకి ఇబ్బంది అంటారా, లేదా పర్లేదు అంటారా? దాన్ని ఈ బస్సు సర్వీస్ని బట్టి ఎక్కే వాళ్ళని బట్టి ఉంటుందండి మా కిరాయిలు అనేది. తర్వాత ఫ్రీ బస్ వచ్చాక అప్పుడు ఎలా ఉంటుందని చెప్తే కదా, ముందే చెప్పలేం కదండి. అది అంటే అది అమల్లోకి రావడం అంటారు, మీకు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటుందా, లేదా నార్మల్గా ఉంటుందా? ఖమ్మంలోకి రావడం అంటే ఇబ్బంది అంటే అది వచ్చాక ప్యాసింజర్స్ ఎక్కే విధానాన్ని బట్టి, మాకు ఆటో ఎక్కే విధానాన్ని బట్టి ప్యాసింజర్స్ని బట్టి ఉంటుందండి. అది అంటే ఎక్కువ మేము మా ప్యాసింజర్ మీద ఆధారం కాబట్టి అది ప్యాసింజర్స్ మీద ఆధారపడి ఉంటుందండి. ఎవరి ఇష్టం వాళ్ళది కదా. ఇప్పుడు ఫ్రీ బస్ అంటే లేడీస్ ఎక్కుతారు, దిగుతారు. అది వాళ్ళకి ప్యాసింజర్ ఇష్టం, మన ఇష్టం మనదే. ఇంకా మీరు గత ప్రభుత్వం చూసారు, మీ ఆటో వాళ్ళు ఎలా ఉండేది అంటారు? కేసుల విషయం కానీ, రోడ్లు కానీ ఇవి కానీ. ఇంకా అతను చెప్పినట్టు గత ప్రభుత్వం ఇంకా ఇంకా గడిచిపోయినవన్నీ ఇంకా అనవసరం అండి. ఈ ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం పర్వాలేదు అంతే. అంటే మీరు ఇప్పుడు చూసిన దానికి మార్పు ఏమైనా చేసిందని, మార్పు ఏమైనా ఉందంటారా? మార్పు ఉంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ మార్పు వస్తుంది కదా, ఒకటొకటి మార్పు వస్తుంది. మార్పు ఉంటుంది, కంపల్సరీ ఉంటుందండి. ఎవరికైనా మార్పు ఉంటుంది. ఒక మనిషి మారిన తర్వాత ఇంకొక మనిషికి మార్పు ఉంటుందండి. ఎవరైనా సహజం, కంపల్సరీ మార్పు ఉంటుంది. కంపల్సరీ బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. అంటే ఎలాంటి మార్పులు చూస్తారు? రోడ్లు వేయడం కానీ రోడ్లు త్వరలో మాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్లు బయట అయితే బాగానే ఉన్నాయండి. మా ఈ రోడ్డు మా సోదరుడు అన్నట్టు గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా రోడ్డు అయితే లేదు. ఈ ప్రభుత్వం వేస్తుంది అంటున్నారు. మా ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గారు వేస్తుందని ఆశతో మేమున్నాం. వేస్తారని మరి వేచి చూడాలి. జనవరి నుంచి స్టార్ట్ అవుద్ది అంటున్నారు. వేస్తారనుకుంటున్నాం మేము కూడా. వేస్తారండి, త్వరలో వేస్తారు, నమ్మకం ఉంది మాకు. వేస్తారు. అంటే జగన్ ఉండుంటే ఇప్పుడు ఇవ్వాల్సిన పథకాలను ఇచ్చేసేవారంట, ఆటో వాళ్ళకి పథకాలు కానీ అవి కానీ. ఎవరున్నా జగన్ గారైనా ఎవరైనా కూడా ఇప్పుడు ఏంటంటే అక్కడ బడ్జెట్ని బట్టి మనకి వస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో 1000 రూపాయలు అనుకో, మీకు 500 ఇవ్వాలంటే టక్కుమని ఇచ్చేస్తాను. నా దగ్గర రూపాయలు ఏంది, ఎక్కడ ఉన్నా రేపు ఇస్తాను, రేపు ఎల్లుండి ఇస్తాను, మీకు వాయిదా ఇస్తాను, అంతే కదా. అలా ఉంటుందండి. సో ఇప్పటివరకు అయితే ఇబ్బంది లేదంటారు? ఇప్పుడు వరకు అయితే ఇబ్బంది ఏం లేదండి, పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ.